వెల్కమ్ టు టీ10 నేను రేవతి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, దీంతో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణలో త్వరలోనే 10 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, తమ పార్టీ విజయం సాధిస్తుందంటూ సోమవారం నుంచి బీఆర్ఎస్ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, దీంతో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం హైకోర్టు తీర్పుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. న్యాయస్థానం తీర్పును గౌరవిస్తామంటూనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతోంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అనర్హత పిటిషన్ పై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తారా అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. హైకోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. పిఎస్సి చైర్మన్ విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి కారణమైంది. వాస్తవానికి పిఎస్సి చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదించిన నాయకుడికి ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సేరింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని పిఎస్సి చైర్మన్ గా నియమిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అరికెపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను పిఎస్సి చైర్మన్ గా ప్రకటించడం ద్వారా అరికెపూడి గాంధీని ఇప్పటికీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఒకవేళ పిఎస్సి చైర్మన్ విషయంలో అరికెపూడి గాంధీని సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గుర్తిస్తే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.